రైట్. ప్రస్తుతానికి మరి స్పీకర్ గారు ఇచ్చిన తీర్పుని పట్ల మరి బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఉన్నారు సంజయ్ గారు, మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. సార్ చెప్పండి, ఇప్పుడు మరి తీర్పు పట్ల మీరు ఎట్లాంటి భావం వ్యక్తం చేస్తున్నారంట? బాధగా ఉంది. మళ్ళీ ఒకసారి రాజ్యాంగ అపహాస్యం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారే స్వయాన అసెంబ్లీ సాక్షిగా ఇన్ని పాలసీలు డిసిషన్ చేయాల్సిన గుడిలో కూడా ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఎవరు ఏమి చేయలేరు, కోర్టులు ఏమి చేయలేదని చెప్పేసి డైరెక్ట్గా ముందే జడ్జిమెంట్ ఇచ్చినారు ఆయన. ఆ జడ్జిమెంట్ని స్పీకర్ గారికి ఇష్టం లేకపోయినా కూడా స్పీకర్ గారు ముందు నుంచి చెప్తా ఉన్నారు, నేను ఈ డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ని ఎంకరేజ్ చేయను, ఈ పార్టీని మారే ఎమ్మెల్యేని నేను ఎంకరేజ్ చేయనని స్పీకర్ గారు అంతకుముందు వారే స్టేట్మెంట్ ఇచ్చినారు. సో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒత్తిడితో తనకి ఇష్టం లేకపోయినా కూడా స్పీకర్ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చిన భావన మాకుంది. 100% జరిగింది తప్పు. రేపు పొద్దున సుప్రీంకోర్టుకి కానీ అసెంబ్లీకి కానీ గౌరవం లేకుండా పోతుంది. సో అందుకొరకు మేము తప్పకుండా దీన్ని భవిష్యత్తులో కూడా తప్పకుండా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. రైట్. ఒకటి చెప్పండి, డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ మరి ఆల్రెడీ ఇంత ముందుకు టీఆర్ఎస్లో మీ బీఆర్ఎస్లో ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఎట్లా తప్పైంది అంటారు కాంగ్రెస్ చేస్తే? ఇప్పుడు ఇంత క్లియర్గా చెప్తా ఉన్నాం మేము. ఈ 10 మంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటి, ఈ 10 మంది పోతే తప్పేంటని మీరు అడుగుతా ఉన్నారు. ఈ 10 మంది మేము పోలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఆల్రెడీ ఇంత డిఫరెన్స్ ఉంది ఒపీనియన్స్లోనే. రైట్. అయినా కూడా మీకు ఇంకో విషయం చెప్తాను. క్లియర్గా రాజ్యాంగం ఏం చెప్తుందంటే 2/3 ఆఫ్ ద పార్టీ కానీ డివైడ్ అయిపోయి వెళ్ళిపోతే ఆ 2/3 విలీనం అవ్వచ్చు వేరే పార్టీలో అని చెప్పేసి క్లియర్గా చెప్తుంది రాజ్యాంగం. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మేము రాజ్యాంగబద్ధంగానే 2/3 ఆఫ్ ద పార్టీ వచ్చి మాతో జాయిన్ అయితేనే వాళ్ళందరూ వచ్చి మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటో కూడా చెప్తా. 2/3 పార్టీ ఎప్పుడైనా ఒక పార్టీ నుంచి వెళ్ళిపోతుందంటే ఆ పార్టీ పైన నమ్మకం లేదని చెప్పేసి ప్రజలకి. ఇక్కడ జరగలే. 10 మంది పోయినారు. 10 మంది పోయి మళ్ళీ మేము పోలేదని చెప్తా ఉన్నారు. ఆఖరికి ఇంత చెప్పిన కదా, ప్రతి ఒక్క న్యూస్ పేపర్, మీ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చిన ఎవిడెన్స్లు కూడా స్పీకర్ గారికి అందడం జరిగింది. సో ఇవాళ మీరు కూడా ఒప్పుకుంటున్నారు ఆ 10 మంది వెళ్తే తప్పేంటంటే వెళ్ళారన్నట్టు కదా, అది స్పీకర్ గారు మరి ఇవాళ చెప్పలేదు అది. సో 100% ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే, అసెంబ్లీని అపహాస్యం చేయడం. తప్పకుండా అందుకొరకే మేము పోరాటం చేస్తా ఉన్నాం వీళ్ళ మీద. రైట్. ఇప్పుడు తీర్పు కాపీలు కూడా మరి మీరు వెబ్సైట్లో మేము పెట్టబోతున్నాం కదా, వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు కదా, దీనికి రాద్ధాంతం చేస్తున్నారు ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు అంటూ కూడా ఆది శ్రీనివాస్ గారు అంటున్నమాట. మీరేమంటారు? ఆది శ్రీనివాస్ గారికి కనీసం రాద్ధాంతం మీనింగ్ కూడా తెలియదేమో అనిపిస్తుంది నాకు. రాద్ధాంతం అంటే ఏం చేసినాము? ఇప్పుడు కేవలం ప్రెస్ మీట్లో చెప్పినాము. రూల్ బుక్ చెప్తుంది, ఆ విషయం ఆయనకు తెలియదు. అసెంబ్లీ రూల్ బుక్ ఎప్పుడైనా ఓపెన్ చేసి చూస్తే ఆది శ్రీనివాస్ గారికి అర్థమవుతుంది. ఆది శ్రీనివాస్ గారికి ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు రాసింది ఎవడో వచ్చి చదువుతాడు. ఆ ముఖ్యమంత్రి ఆఫీస్లో మీరు చూడండి, ఎవరన్నా రాసిస్తారు ఈయనకి, వచ్చి ఇక్కడ చదువుతాడు ఈయన. రాద్ధాంతం కాదు, అసెంబ్లీ రూల్ బుక్ కూడా చెప్తా ఉంది. అది రూల్ ఏంటి అంటే పిటిషనర్కి మీరు ఇమీడియట్గా ఆర్డర్స్ వాట్ ఎవర్ ఆర్డర్ యూ డిక్లేర్డ్ పిటిషనర్కి ఇవ్వాలని చెప్పేసి రూల్ బుక్ చెప్తా ఉంది. మేము ఏమాత్రం రాద్ధాంతం చేయకుండా కేవలం అది అడిగినాం, స్పీకర్ గారు మాకు ఇవ్వండి ఆర్డర్ బుక్ అని. అంటే ఇంతకుముందు కూడా మీరు మీడియా పాయింట్లో మరి జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఒకటి ఉంది, ప్యాలెస్లో ఒక రాజు ఉన్నారు, మరి రాజు రాసింది ఇక్కడ చదివారంటూ కూడా ఆ వ్యాఖ్య ఎలా తీసుకుంటారు? ఇంతకుముందు మీకు కారణం చెప్పాను. స్పీకర్ గారు డే 1 నుంచి క్లియర్గా చెప్తా ఉన్నారు. స్పీకర్ గారు ఏం చెప్పినారు, నేను డిఫెక్షన్కి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను, వీళ్ళని డిఫెక్షన్ ఎమ్మెల్యేస్ని నేను ఎంకరేజ్ చేయను, డిఫెక్షన్స్ని ఎంకరేజ్ చేయనని స్పీకర్ గారు క్లియర్గా చెప్పినారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు, మీరు రికార్డ్స్లో చూసుకోవచ్చు. దీని తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చేసినారు, అసెంబ్లీలో ఎవడు ఏమి పీకలేడు, సుప్రీంకోర్టు లేదు, నాకు పూర్తి ఇమ్యూనిటీ ఉంది, నేనే రాజుని. ఇప్పుడు మామూలుగా రాజ్యాంగాన్ని లోబడి పనిచేయడం ఏమవుతారు, రాజులు అవుతారు కదా. మరి అందుకొరకే జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో రాజుగారిని తీసుకున్న నిర్ణయం చెప్తా ఉన్నాను మీకు. ఇది స్పీకర్ గారేమో నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇది నేను చేయనని చెప్పి స్పీకర్ గారు చెప్పారు స్టేట్మెంట్. అయినా కూడా స్టేట్మెంట్ ఎప్పుడు వచ్చింది, సుప్రీం రాజు అయినటువంటి మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మేమందరం కూడా రాజ్యాంగం లోబడే పనిచేయాలి. ఎవరైనా కూడా ఎవరైతే నాకు రాజ్యాంగంతో సంబంధం లేదు, ఎవరు ఏమి చేయలేరు, నాకు ఇమ్యూనిటీ ఉందంటే ఎవరు ఆబ్వియస్లీ రాజు అవుతారు కదా. అందుకొరకే ఆయన రాజుగారని పిలిచాను. గారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు అంటూ కూడా స్పీకర్ గారు చెప్పిందే కదా, అంటే మీ ఎమ్మెల్యేలుగా కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే ఎట్లా అంటారు? అది కూడా మళ్ళీ స్పీకర్ గారు ఏమి చెప్పకుండా వదిలేశారు. ఇప్పుడు మేమేంటి పిటిషన్ వేసింది, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు, వీళ్ళు వీళ్ళ మీద యాంటీ డిఫెక్షన్లా ఉపయోగించాలి, వీళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి మేము చెప్పాం. స్పీకర్ గారు ఏం ఇచ్చారు స్టేట్మెంట్, దే కంటిన్యూ టు బి యాజ్ ఎమ్మెల్యేస్ అని ఇచ్చారు. అంటే ఆఖరికి దే కంటిన్యూ టు బి యాజ్ హూజ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా చెప్పలేదు స్పీకర్ గారు, అది కూడా చెప్పలేదు. సో లెట్ us వెయిట్ ఫర్ ద కంప్లీట్ జడ్జ్మెంట్ టు కమ్ అవుట్. ఆ కంప్లీట్ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని మనం రివ్యూ చేసుకొని మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ.
రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే మరి సంజయ్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తమ యొక్క తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మరి భవిష్యత్తులో కూడా న్యాయ పోరాటం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈ అవలంబిస్తున్న ఏవైతే పద్ధతులు ఉన్నాయో పద్ధతులు కూడా మరి మంచిగా కాదంటున్నారు. కెమెరామెన్ సాయి కిరణ్తో దుర్గా.